V999 న్యూస్ కి స్వాగతం. వైభవంగా షిప్యార్డ్ నూకాంబిక అమ్మవారి మహోత్సవాలు రెల్లికుల సంఘం ఆధ్వర్యంలో. వివరాల్లోకి వెళితే సుదీర్ఘ చరిత్ర కలిగిన హిందూస్థాన్ షిప్యార్డ్ కాలనీలో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. కొత్త అమావాస్య శనివారం పురస్కరించుకుని గాంధీ గ్రామ్ రెల్లికుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన పండుగ ఉత్సవానికి కుల పెద్దలు రౌతు అప్పారావు సారథ్యం వహించారు. తెల్లవారుజాము నుండే నూకాంబిక అమ్మవారిని మొక్కులు తీర్చుకోవడానికి కాలనీ పూర్వ నివాసులంతా తరలి రావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి భారీ ఎత్తున మిఠాయి సారి పళ్ళు ఫలాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. మొక్కులు తీర్చుకునే అమ్మవారికి మాంసాహారాలను కూడా నైవేద్యం కూడా సమర్పించారు. మధ్యాహ్నం భారీ ఎత్తున అన్న సమారాధన జరుగుతుండగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా శ్రోతలను అలరించింది. ఈ సందర్భంగా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే దృక్పథంతో రౌతు అప్పారావు పలువురు మహిళలకు చీరలను పంపిణీ చేయడంతో ఎంతో మంది ఆయనను అభినందనలు తెలియజేశారు. కమిటీ సభ్యులు ఎస్ సురేష్, రౌతు బాబు, ధనాల సోమేశ్వరరావు, బొందల కిషోర్, అరుగుల శ్రీను, ఈ కార్యక్రమంలో ధనల రామారావు, మర్రాడు, రాజారావు, లక్ష్మణరావు, రౌతు దుర్గారావు, బి కామేశ్వరరావు, సోమాదుల చిన్నారావు, అలాగే కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని విశేషాలు వారి మాటలోనే విందాం. వీక్షించండి V999 న్యూస్. అయితే అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. హిందూస్థాన్ షిప్యార్డ్ స్టార్టింగ్ దగ్గర నుంచి మొట్టమొదటి చెప్పాలంటే నూకాంబిక అమ్మవారు ఆ చెట్టు దగ్గర, అలాగే ఒక రాయి ఉండేది. దాన్ని మా పూర్వీకులు అంటే ఇప్పుడు 4 తరాలు, ఇప్పుడు షిప్యార్డ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ నూకాంబిక అమ్మవారి యొక్క పూజా పునస్కారాలన్నీ మా పూర్వీకులు చేసేవారు. 2 తరాలు, మీ 3వ తరం, ఇప్పుడు 4వ తరం కూడా చేస్తున్నారు. అయితే మొత్తం కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి ఆ పండుగ రోజున వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు అమ్మవారిని ఆశీస్సులు పొందుతుంటారు. అయితే ఈ షిప్యార్డ్ కాలనీ ఉన్నప్పుడు అప్పుడు ఎలాగో వచ్చేవారో వేరు ప్రాంతాలు వెళ్ళిపోయినా కూడా ఇక్కడికి ఈ రోజు అమ్మవారి దర్శనానికి వస్తున్నారంటే ఆ అమ్మవారే రప్పించుకుంటారని మా యొక్క అభిప్రాయం. నేను హిందూస్థాన్ షిప్యార్డ్ లో SC/ST ప్రెసిడెంట్ గా చేశాను, ఆనరబుల్ ప్రెసిడెంట్ గా చేశాను. అలాగే కలిదిండి సీతారామరాజు గారి ఆధ్వర్యంలో ట్రేడ్ యూనియన్ లో కూడా కోర్సులు చేశాను. తర్వాత రెల్లికుల సంక్షేమ సేవా సంఘం, రాష్ట్ర రెల్లికుల సంక్షేమ సేవా సంఘంలో ఆనరబుల్ ప్రెసిడెంట్ గా చేసి రాష్ట్ర మహాసభలు కూడా వైజాగ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ అమ్మవారు కూడా ప్రతి సంవత్సరం పెద్దలుగా మేమంతా ఉండి కుర్రాళ్ళు ముందుకు పెట్టి నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. రాను ఎంకరేజ్ అవుతుంది. పండగ అమ్మవారు దర్శించుకోవడానికి రాను ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటారు. అది మాకు చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ కార్యక్రమానికి వచ్చి మాకు సహకరించినందుకు మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయండి. ముఖ్యంగా షిప్యార్డ్ కాలనీ ప్రజలకు కూడా, హిందూస్థాన్ షిప్యార్డ్ లో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా ఘనంగా నూకలం పండుగ చేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా మరి వారు ఇచ్చిన ఆర్థిక సహాయం వల్ల ఈ కార్యక్రమం చాలా భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. మేము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ పండుగ ప్రతి సంవత్సరం కూడా బాగా జరిగింది. మరికొన్ని అధికారిక కారణాల వల్ల షిప్యార్డ్ కాలనీలో ఇల్లు తీసడం వల్ల అందరూ బయటికి వెళ్ళిపోయారు. అయినా సరే ఈ రోజు నూతనం పండుగ అనగానే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదం చేస్తుంటారు. వారికి ప్రత్యేకించి ఆ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం చేసిన మీడియా వారికి అందరూ కూడా ఈ సభ పట్ల అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.